హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పొట్టి కిచెన్. ఈరోజు మన పొట్టి కిచెన్లో వంకాయ రోటి పచ్చడి ఫ్రెండ్స్. ఒకసారి నేను చేసినట్లు ట్రై చేయండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. కమ్మగా కడుపు నిండా తినేయచ్చు. రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది ఈ వంకాయ రోటి పచ్చడి అనేది. ఒకసారి ఈ టిప్స్ని పాటించండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలన్నది చూసేద్దాము. దీనికోసం ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ మెంతులని యాడ్ తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆవాలని తీసుకోవాలి. సో 1 టేబుల్ స్పూన్ మెంతులు ఆవాలు తీసుకున్నాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని 1 టేబుల్ స్పూన్ మినపప్పుని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని వీటిని దూరగా ఫ్రై చేసి తీసుకోవాలి. మెంతులు అనేది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటేనే మెంతుల చేదు వాసన అనేది పోయి సువాసన అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో వీటిని ఇలా కంప్లీట్గా ఫ్రై చేసుకొని తీసుకున్నాక దీంట్లో 10 దాకా పచ్చిమిర్చిని తీసుకోవాలి. సో 10 దాకా పచ్చిమిర్చిని తీసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని పర్ఫెక్ట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి యాడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో కంప్లీట్గా ఇలా తీసి ఒక ప్లేట్లో యాడ్ చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద అదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని దీంట్లోకి నేనైతే ఇలా నల్ల వంకాయల్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర ఏ వంకాయలు ఉన్నా అవైలబుల్లో ఉన్నా తీసుకోవచ్చు. నేనైతే ఈ గుత్తి వంకాయలను అయితే వాడుతున్నాను. సో వీటిని యాడ్ చేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. దీంట్లోకి 2 లేదా 3 టమాటోస్ని పండు టమాటోస్ని కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ వంకాయ పచ్చడికి టమాటాలని యాడ్ చేసుకుంటే టేస్ట్ మరింత పెరిగి చాలా బాగుంటుంది రైస్లోకి. సో వీటిని ఇలా కలుపుకుంటూ తీసుకున్నాక మనం ఫస్ట్గా ఫ్రై చేసి తీసుకున్న వీటిని గ్రైండ్ చేసి పెట్టుకుందాము. పూర్తిగా చల్లారిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా యాడ్ చేసి వీటిని ఫైన్ గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఫైన్గా ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసి తీసుకున్నా పర్లేదండి, మళ్ళీ గ్రైండ్ చేయాల్సిందే కదా. సో వీటిని ఇలా ఫ్రై చేసుకుంటూ తీసుకోవాలి. సో దీంట్లోకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు 5-6 వేసుకోండి. దీంట్లో కొంచెం పుల్లగా ఉండడానికి చింతపండు రసాన్ని తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ అంతవరకు ఉంటే సరిపోతుంది. నెరి ఎక్కువ ఉన్న పుల్లగా వచ్చేస్తుంది పచ్చడి అనేది. దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని 2-3 మినిట్స్ పాటు దీంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసేసి అంతా కలిపేసుకొని 1-2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసి తీసుకున్న పచ్చిమిర్చి పోపు దినుసుల్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. సో మనం గ్రైండ్ చేసిన పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిపోయాక ఇలా ఒక రోల్ తీసుకొని రోటి పచ్చడి చేసుకుంటే ఈ వంకాయ పచ్చడికి టేస్ట్ అనేది మరింత పెరిగి చాలా బాగుంటుంది రైస్లో ఫ్రెండ్స్. సో మీ దగ్గర రోల్ అనేది అవైలబుల్లో లేకపోతే మిక్సీ జార్లో వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. సో ఇలా రోటి పచ్చడి చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనేసి నేనైతే ఒకసారి ఇలా ప్రిపేర్ చేయాలనేది రోటిలో రుబ్బుకొని తీసుకుంటున్నాను. ఇలా రుబ్బుకొని రైస్లో వేడి రైస్లో తింటే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కంప్లీట్గా రుబ్బుకున్నాక ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపుని యాడ్ చేసుకోవాలి. దీంట్లో 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసి ఫ్రెష్గా ఉన్న ఒక కరివేపాకు రెమ్మని కూడా యాడ్ చేసేసుకొని దీంట్లో ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మనం రుబ్బుకొని తీసుకున్న పచ్చడిని దీంట్లోకి కలిపేసుకొని 1-2 మినిట్స్ పాటు దీనికి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే మీడియం ఫ్లేమ్లో మనకి ఎంతో రుచికరమైన వంకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు ఈ పచ్చడిని ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఎలా కుదిరింది అనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో మరిన్ని రెసిపీస్ డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను. మీకు వీలైతే ఒకసారి కుదిరితే ఓపెన్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.